ఈ రోజు ఎందుకో తెలియదు కానీ హన్సీకి బగారా రైస్ తినాలనిపించింది. అది కూడా తన చేతులతో చేస్తానని చెప్పింది. సరే అయితే నేను చేస్తా అంటే, లేదమ్మా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను, నేను చేస్తా అనింది. ఆంధ్ర వైపు ముఖ్యంగా శ్రీకాకుళం వైపు ఏంటంటే బిర్యానీ స్పెషల్, కానీ తెలంగాణ వైపు బిర్యానీతో పాటు బగారా రైస్ అనేది ఇంకా స్పెషల్. చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసే ఈ బగారా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీతో అయితే అదిరిపోద్ది. కాకపోతే ఈ రోజు బగారా రైస్ తో మేము ఏ కర్రీ చేసుకోలేదు కాబట్టి రైతా అంటే పెరుగుతో చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అలాగే కొంచెం గీ వేసుకున్నాము. తర్వాత అయితే మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వాటితో పాటు బిర్యానీ ఆకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయ్యాక తాలింపు వేగాక పుదీనా, కొత్తిమీర వేసుకుని ఫ్రై అయ్యాక వాటర్, సాల్ట్ వేసి వాటర్ కెర్లాక రైస్ వేసుకున్నాం. 4 గ్లాస్ ఆఫ్ బిర్యానీ రైస్ కి 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది. హన్సీ చేసిన బగారా రైస్ గుమగుమలాడిపోతుంది. చికెన్ ఉంటే ఎదిరిపోయేది అనిపించింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.